బౌలింగ్ కోచ్గా మోర్నీ మార్కెల్ ఎంపికైనట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రానుందని ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ పేర్కొంది. టీమిండియా హెడ్ కోచ్గా నియమితుడైన గౌతమ్ గంభీర్ మోర్నీ మార్కెల్ పేరును సూచించడంతో బీసీసీఐ అతన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి అతను టీమిండియా బౌలింగ్ కోచ్గా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన గంభీర్ సహాయక సిబ్బంది నియామకం విషయంలో తనకు అనుకూలంగా ఉండేవారిని ఎంపిక చేసుకున్నాడు. కేకేఆర్కు గంభీర్ సారథిగా ఉన్న టైంలో మోర్నీ మార్కెల్ ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఇద్దరు కలిసి 2014 సీజన్లో టైటిల్ కూడా గెలిచారు. లక్నో సూపర్ జైంట్స్ కు గంభీర్ మెంటర్గా ఉన్న టైంలోనూ మోర్నీ మార్కెల్ బౌలింగ్ కోచ్గా పనిచేశాడు. మోర్నీ మార్కెల్ కు అంతర్జాతీయ బౌలింగ్ కోచ్గా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. కొంతకాలం పాటు మోర్కెల్ పాకిస్తాన్ క్రికెట్ టీంకు బౌలింగ్ కోచ్గా వ్యవహరించాడు. పిఎస్తో పాటు ఐపీఎల్లోనూ కోచ్గా పనిచేసిన అనుభవం ఉంది. ఇప్పటికే టీమిండియా అసిస్టెంట్ కోచ్లుగా అభిషేక్ నాయర్తో పాటు నెదర్లాండ్స్ మాజీ ఆల్రౌండర్ టెన్ డస్కాటే నియమితులయ్యారు. గంభీర్ మోర్నీ మార్కెల్ పేరు సూచించడంతో ఈ ఒక్క నియామకాన్ని పక్కన పెట్టారు. దీంతో ఎన్సీఏలో బౌలింగ్ కోచ్గా పనిచేస్తున్న సాయిరాజ్ శ్రీలంక పర్యటనలో తాత్కాలిక బౌలింగ్ కోచ్గా పనిచేశాడు. టీమిండియా బౌలింగ్ కోచ్ పదవి కోసం భారత మాజీ క్రికెటర్లు ఆర్ వినయ్ కుమార్, మోర్నీ మార్కెల్, లక్ష్మీపతి బాలాజీలు పోటీ పడినట్లుగా వార్తలొచ్చాయి. కానీ గంభీర్ మోర్నీ మార్కెల్ కావాలని పట్టుబట్టడంతో అతన్ని నియమించినట్లు తెలుస్తోంది.